ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము కేదార్నాథ్కి ఎలా సోన్ప్రయాగ్ నుంచి వెళ్తామో ఆ దారి మొత్తం చూసే ప్రయత్నం చేస్తాము. మనం ఫస్ట్ ఇక్కడ సోన్ప్రయాగ్ నుంచి మనము మన టికెట్లు ఏదైతే మనము ఉత్తరాంచల్ దాంట్లో చేసుకుంటామో, అంటే రిజిస్టర్ చేసుకుంటామో, అది అక్కడ మనకు వెరిఫై అయిన తర్వాత అక్కడి నుంచి మనం కొద్ది దూరం నడిస్తే ఒక వంతెన దాటిన తర్వాత అక్కడ మనకి పర్ పర్సన్ 50 రూపీస్ లెక్కన ఈ యొక్క సుమోలు ఉంటాయి. సో సుమో టైపు మహేంద్ర వెహికల్స్ ఉంటాయి. సో అక్కడి నుంచి మనము ఎక్కిన తర్వాత మనకి గౌరీకుండ ముందు వదులుతారు. ఎక్కడైతే వదులుతారో అక్కడి నుంచి కొద్ది దూరం నడిచిన తర్వాత మనము ఈ యొక్క ప్లేస్ చూస్తాము. అదే అండి, ఇక్కడ మనము పాల్కి లేకపోతే బాస్కెట్ లేకపోతే డోలీ ఉపయోగించిన మనం పైకి చేరుకోవచ్చు. మేము వెళ్ళిన రోజు అయితే రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకు తెలిసిన ఒక అతను తెలుగు అతను ఉన్నాడు. ఆయన ఎలా వెళ్ళాలనుకున్నాడో అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకున్నాము. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సార్, మేము విజయవాడ నుంచి వచ్చాను సార్, ఆంధ్ర. ఎందుకు వచ్చారు సార్ కేదార్నాథ్కి? చాలా 2 రోజులు యాత్ర చేద్దాం వచ్చాను సార్ ఫ్యామిలీతో. ఓకే, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి మేము కేఎల్ యూనివర్సిటీ సార్, యాక్చువల్గా 10 మెంబర్స్ కలిసి వచ్చాం. ఓకే, ఇది ఎన్నో దామ్? ఇది థర్డ్ దామ్ సార్. ఓకే, గంగోత్రి ఎంక్వైరీ చేశారా సార్? ఎలా వెళ్తారు పైకి? సార్, ఇక్కడ మేము గోడ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాం సార్. సాయిబాబా సార్ అయితే పాల్కి అని చెప్పి వాళ్ళ ఆవిడ కోసం చూస్తున్నారు. అవును, మరి పాల్కి వాళ్ళు చెప్పారు గోడ చెప్తున్నారు. మరి ఎలా? అట్లయితే నడిచి వెళ్తానే సార్, ఏం చేయలేము సార్, ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్ చెప్తున్నారు. మనం ఎంత ఖర్చు పెట్టి మీరు ఎంత బిహేవ్ చేస్తారు సార్? సార్ అలా ఏం లేదు సార్, గవర్నమెంట్ ఎంత చెప్తే చేయాల్సిందే కదా సార్. ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి కానీ రోడ్లు సరిగ్గా లేవు సార్, లైట్ సరిగ్గా లేవు సార్. ఇంకోటి ఏటీఎంలు కూడా సరిగ్గా లేవు కదా? ఏటీఎంలు కూడా లేవు సార్, ఎట్లా అర్థం కావట్లా. ఓకే, సాఫ్ట్ కాపీలు ఫోన్పేలు అంతా చల్తా ఇక్కడంతా జరుగుతున్నాయి కదా సార్? సార్, మీ దగ్గర ఉంటే ఒక 5,000 ఇవ్వండి సార్, నేను ఫోన్పే చేస్తాను. నాక తర్వాత సార్, ఫస్ట్ మీరు ఇక్కడ ఫోన్పే ఇబ్బందులు ఎక్కడ జరుగుతుంది కదా? ఇక్కడ ఫోన్పే ఇబ్బంది ఏంటి సార్, వాళ్ళు 20,000 రూపాయలకి 1600 తీసుకుంటారండి సార్. ఏంటి సార్ ఇది? కమిషన్ తీసుకుంటారు సార్. మీరు ఏ ఛానల్ సార్ మీది? మాది కేశవరావు, చెరువు కేశవరావు ఛానల్. ఇంకా ఇంకేమైనా చెప్తారండి సార్? బాగుంది సార్ అంతా. మరి పైకి వెళ్తే ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే అట్లా బాగానే అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, కేదార్నాథ్ అప్డేట్ ఇచ్చినందుకు. టికెట్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎవరైతే టికెట్ దొరకలేదో వాళ్ళంతా ప్రైవేట్గా మాట్లాడుకుని వెళ్ళాలి. సో ఇక్కడ కొద్ది దూరం నడిచిన తర్వాత మనకి రైట్ సైడ్ గౌరీకుండ అనే ప్లేస్ ఉంటుంది. అక్కడ మనకి హాట్ వాటర్లో స్నానం చేయడము, నేచురల్ వాటర్ అంతా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ గౌరీకుండ, ఇక్కడ కేదార్నాథ్ చరిత్ర రాస్తున్నారు ఇక్కడ. సో ఆ ప్రెమిసెస్ చూస్తున్నాము, గౌరీకుండ యొక్క ప్రెమిసెస్ చూస్తున్నాము. ఇక్కడ పార్వతి అమ్మ, శివుడు ఉంటారు. సో ఆ విగ్రహాలు కూడా మనం చూడొచ్చు లోపల. ఇక్కడ ఒక స్తూపం ఉంది, ఉత్తరాఖండ్ సంబంధించిన స్తూపం. ఇక్కడ నుంచి ఎన్నెన్ని కిలోమీటర్లో రాసుంటారు, సిగ్నిఫికెంట్ ప్లేసెస్ ఎన్నెన్ని కిలోమీటర్లు రాసుంటారు. ఆ గౌరీకుండ ప్రెమిసెస్ చూస్తున్నాము. సో గౌరీకుండ యాక్చువల్గా కింద ఉంటుంది, సోన్ప్రయాగ్ తర్వాత గౌరీకుండ. సో ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా, పాల్కీలు, డోలీలు. సో పర్ హెడ్ 8,000 తీసుకుంటున్నారు, ఛార్జ్ చేస్తున్నారు గవర్నమెంట్ రేటు. అదే హెలికాప్టర్ తీసుకుంటే 3,500 పడుతుందంట పర్ హెడ్ అప్, మరి డౌన్ 2,500. సో హెలికాప్టర్ దొరకడం చాలా కష్టము. సో ఇలా పాల్కీలు వెళ్ళడమే మేలు. బట్ కింద వెయిట్ చేసి క్యూలో ఉండి మన వెయిట్ బట్టి అమౌంట్ ఫిక్స్ చేస్తారు. సో మా ఫ్రెండ్స్ కొంతమంది అయితే 100 kgs దాకా ఉన్నారు కాబట్టి వాళ్ళు పాపం నడుచుకొని రావడం జరిగింది. సో ఇది గౌరీకుండ పక్కన నేచురల్ కాలువ పక్కన ప్రవహిస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ గరం పానీ కుండ ఉంటుంది. సో అక్కడ జనాలు స్నానం చేసి అక్కడి నుంచి ఇంకా యాత్ర మొదలు పెడతారు. ఆ యాత్ర మనం చూసే ప్రయత్నం చేస్తున్నాము. ఇది నేచురల్ వాటరు పైనుంచి ఫ్లో అవుతూ ఉండేది. సో ఇది ఆ గుడి, ఆ పక్కన ఉన్న పత్రం, లోపల ఉన్న గుడి చూస్తున్నాము. సో ఈ గౌరీకుండ దర్శనం అయిన తర్వాత ఇంకా మనము కేదార్నాథ్ యాత్ర స్టార్ట్ చేస్తాము. సో గౌరీకుండ ఇది విజిట్ చేసిన తర్వాత ఇంక మనం యాత్ర స్టార్ట్ చేస్తాము. యాక్చువల్గా మేమైతే అనుకున్నది ఒకటి జరగలేదు. సరే, ఇంకా ప్రైవేట్ బాస్కెట్లలో కొంతమంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మామూలుగా నడవడం స్టార్ట్ చేశారు. సో ఈ గౌరీకుండలో ఉన్న ఒక ప్లేస్ ఇది. సో ఈ ప్రెమిసెస్ చూస్తున్నాము. సో వాళ్ళు ఏదైనా ట్యాగ్ ఇస్తారు. నేను కూడా బాస్కెట్లో వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఆల్రెడీ నేను 2023లో వెళ్ళాను. కష్టం అనిపించి దగ్గర 16 కిలోమీటర్ల పైనే ఉంటుంది.
నడవడము. సో ఇంకా కుదరదని చెప్పి ఇంకా బ్యాస్కెట్ మాడుకుని వెళ్ళాము. సో ఒక పర్సన్కి 8,000 తీసుకున్నారు, అది ప్రైవేటు వాళ్ళు. సో ఇంకా అప్పు 8,000, డౌన్ 9,000, 16,000. ఇది మామూలుగా మేము వెళ్ళిన బాస్కెట్. అలానే పాలకులకు కూడా అప్ 8,000, డౌన్ 8,000, 16,000. ఇంకా రోడ్డు మార్గం నడవడం ఫ్రీగా, ఇంకా ఇంకేం ఖర్చు ఉండదు, అది మనకు తెలిసిందే కదా. సో ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు చాలా షాపులు ఉంటాయి. ఈ మొబైల్ స్విచ్ ఆఫ్ అయినా కూడా కొన్ని ప్లేసుల్లోనే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, కొన్ని ప్లేసుల్లో కరెంట్ ఉండదు కాబట్టి ఛార్జింగ్ పెట్టుకోలేము. సో మొబైల్స్ ప్రాబ్లం అవుతుంది, మొబైల్స్ వాడడంలో ప్రాబ్లం అవుతుంది. నేనైతే బాస్కెట్లో అతను మోస్తా ఉంటే నడిచాను. సో ఆ 16 కిలోమీటర్లో ఒక 5-6 దఫాల కింద చూస్తారు. ఒక హాఫ్ కిలోమీటర్ టు 1 కిలోమీటర్ మంది నడిపిస్తారు. అలా జరుగుతుంది ఆ బాస్కెట్ వెళ్ళేటప్పుడు. మామూలుగా డోలు వెళ్ళేటప్పుడు కూడా అక్కడక్కడ కొద్దిసేపు ఆపుతారు, బట్ ఎక్కువ అయితే నడిపిరు కస్టమర్ని. సో మనం చూశారు కదా. సో చాలా డిఫికల్ట్ ఈ యొక్క నడక. సో దారిలో మనకి కొన్నిసార్లు మేము వెళ్ళినప్పుడైతే గోడాస్ లేవు, అంటే గుర్రాలు లేవు. మామూలుగా గుర్రాలు పడే ఈ దారంతా వాటి పెద్దతోనే ఉంటాయి. సో మనం ఆ యొక్క నేచర్ చూస్తున్నాము. సో వాటర్ పై హిమాలయాల నుంచి కిందకి ఫ్లో అవుతూ ఉంటుంది. సో నేను బాస్కెట్ ఎక్కా కాబట్టి మీరు వీడియో చూసే ఎత్తుల నుంచి క్యాప్చర్ అయ్యేట్టు కనిపిస్తుంది మీకు. సో చూస్తున్నారు కదా, మేము విజిట్ చేసినప్పుడు చాలా క్లౌడీగా ఉండింది, వర్షం కూడా ఈవినింగ్ కూడా బాగా పడింది. సో అప్పుడు ఆగిపోయాము, పక్కన కొద్దిసేపు ఉండి ఆగిన తర్వాత మళ్ళీ నడిచాము. అప్పటికే టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు. టెంపుల్ 8 క్లోజ్ చేస్తారు ఈవినింగ్ పూట, అది గుర్తుపెట్టుకోండి, ఈవినింగ్ పూట. సో ఈ హెలికాప్టర్లు అయితే రౌండ్లు వేస్తూనే ఉన్నాయి. సో మీరు ఈ సౌండ్ ఆ హెలికాప్టర్ చూస్తూనే ఉంటుంది దారి మొత్తము. సో మీరు చూస్తున్నారు కదా, చాలామంది బాస్కెట్లు వెళ్తున్నారు. సో ఆ యొక్క నేచర్ చూస్తున్నాము. టాయిలెట్స్ కూడా అక్కడక్కడ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. సో నేను రిషికేశ్వరరాజు, చలో కేశవరాజు ఛానల్. సో చాలా కష్టపడి అయితే ఈ కేదార్నాథ్కి వెళ్ళాము. ఆల్రెడీ నేను వెళ్ళాను కాబట్టి నాకేందో పరిస్థితి తెలుసు. సో అందువల్ల ఈసారి నేను నడవడం ప్రిఫర్ చేయలేదు, పూర్తిగా నడవడం ప్రిఫర్ చేయలేదు. సో అలా బాస్కెట్లో అయితే ఈ యొక్క కేదార్నాథ్కి స్టార్ట్ అయ్యాము. సో అక్కడక్కడ మనము అంటే మనం మోసేవాడు అలసిపోతే ఇంకా వాళ్ళకి కాఫీ అనో టీ అనో లేకపోతే వాళ్ళు ఏదో ఒకటి తినేదానికి అడుగుతారు, అది కూడా మనం భరించాల్సి వస్తుంది. అలా అయితేనే వాళ్ళు మనం చక్కగా తీసుకెళ్తారు, లేదంటే కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటారు, ఇబ్బంది పెడతారు. సో ఆ గుర్రాలు చూస్తున్నాం బ్యాక్ విజువల్స్లో. మేము విజిట్ చేసినప్పుడు వాటికి ఏదో రోగాలు ఉండే, వైరస్ ఉంది, అందువల్ల ఆ యొక్క గోడలను ఆపేస్తున్నారు. సో అప్పుడు జనాలు బాగా ఇబ్బంది పడ్డారు, కరకటపడ్డారు. ఈ గుర్రాలకైతే కూడా అమౌంట్ తక్కువే, అప్పు ఒక 4,000, డౌన్ ఒక 3,000, 4,000 తీసుకుంటారు. 5,000 అయిపోతుంది గుర్రాలతో అయితే మనకి 6 to 8 అవర్స్ లోపల వెళ్ళిపోవచ్చు. అలానే ఈ బాస్కెట్లు కానీ అయితే 10 to 12 అవర్స్ లోపల వెళ్ళచ్చు. అదే వాకింగ్ అని అయితే 12 అవర్స్ to 16 అవర్స్. కొంతమంది హాల్ట్ తీసుకుంటే బేస్ క్యాంపులో నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అలా సో మనం చూస్తున్నాము ఆ యొక్క రోడ్డు చూస్తున్నారు కదా, పక్కన ఒక సైడు లోయ ఉంటుంది, కాలువ, ఇంకో సైడు ఈ దట్టమైన ఈ యొక్క రాళ్ళు, కొండ అంతా ఉంటుంది. సో చూస్తున్నాము, తక్కువ టైంలోనే చూస్తున్నారు కదా. మళ్ళీ హెలికాప్టర్లు చూస్తున్నాము, ఆ యొక్క ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి, ఆ సౌండ్ మనకు బాగా వినిపిస్తుంది. ఈ పక్కనే మనకి దారిలో కూడా కొన్ని టెంపుల్స్, చిన్న టెంపుల్స్, పక్కన టెంపుల్స్ కూడా మనం విజిట్ చేయొచ్చు. కాలభైరవ టెంపుల్ అని, హనుమాన్ టెంపుల్ అని, అలా రకరకాల టెంపుల్స్ వస్తూనే ఉంటాయి దారి పొడుగున. సో తక్కువ టెంపుల్స్ మనం చూడవచ్చు. సో మనం చూస్తున్నాము ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గర 4 kilometers 5 kilometers నడిచేసాము. సో నడిచేసామంటే నేను బాస్కెట్ ఎక్కాను కాబట్టి ఇప్పుడు నడుస్తున్నాను, వాళ్ళు కొద్ది రెస్ట్ తీసుకుంటారు. సో మనం ఆ 1 hour 1 kilometer నడవాల్సి వస్తుంది. అక్కడక్కడ ఇలా షెల్టర్లు వేసి ఉంటారు. సో మరి వర్షాలు పడితే జనాలు తడిసిపోతారని చెప్పి అక్కడక్కడ ఇలా షెల్టర్లు ఉంటాయి,
వర్షం పడినప్పుడు ఆ షటర్లో మనం సేద తీసుకోవచ్చు కొద్దిసేపు. సో ఆ రకంగా మనము యాత్ర సాగిస్తున్నాము. చాలామంది ఎవరైతే ఈ బాస్కెట్లో వస్తారో పాల్కిల్లో వస్తారో వాళ్ళకి ఆ రకంగా కార్డు ఎవరైతే మోస్తున్నారో వాళ్ళ మెయిన్ పర్సన్ యొక్క కార్డు తల తగిలిచ్చేస్తారు. వాళ్ళ నంబర్ కూడా రాసి ఉంటుంది, వాళ్ళ ఫోటో కూడా ఉంటుంది. సో వన్స్ మన యాత్ర అయిపోయిందంటే వాళ్ళు ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకునేస్తారు ఆ యొక్క కార్డు. సో చూస్తున్నాం మనం వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది మనకు ఆపోజిట్గా వస్తున్నారు, అంటే వాళ్ళ దర్శనం అయిపోయి తిరిగి వస్తున్నారు కిందకి. ఇలాంటి మెరుకులు చాలా ఉంటాయి, చూస్తున్నారు కదా డౌను. సో మనం కొద్దిగా ఎత్తుకే వెళ్ళాము. సో మనం చూస్తున్నాము ఆ యొక్క నడక దారి. సో చాలా కఠినమైన దారి, మెయిన్ నడవాలి. సో రోజు డైలీ వాకింగ్ చేసే వాళ్ళకైతే కొద్దిగా బెటర్గా ఈజీగా ఎక్కేయగలరు. సో కొత్తగా నడిచే వాళ్ళు అయితే మనకు కష్టము. సో మనం వాటర్ ఫాల్స్ కూడా చూస్తున్నాము, అక్కడక్కడ వాటర్ ఫాల్స్. ఇంకోటి ఏమంటే కొండ చర్యల నుంచి రాళ్ళు కూడా తిరిగి పడతాయి. అప్పుడప్పుడు ల్యాండ్ స్లైడింగ్ కూడా జరుగుతుంది, అంటే కొద్దిగా భాగం కింద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చాలా జాగ్రత్తగా మనకు టైం బాగుండాలి. చూస్తున్నారు కదా అప్పుడప్పుడు ఏమేమి జరుగుతున్నాయో. సో మనంతా తల మీద రాసుంటే బతికి తిరిగి జాగ్రత్తగా మన ఇంటికి చేరుకోగలము. సో మనం ఇలాంటి యాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ తిరిగి రాగలిగే అంత అదృష్టం మనకు ఉండాలి. సో చూస్తున్నాం ఆ దారిని. ఒక పక్క లెఫ్ట్ సైడ్ ఏమో కొండ బాగా, అప్పుడప్పుడు ఆ యొక్క కొండ మనకి ఈ యొక్క దారిని కప్పేసి ఉంటుంది. బట్ వెళ్ళేదానికైతే దారి ఉంటుంది, అండర్ దారి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో నడిచే వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు, బట్ నడిచే వాళ్ళు కూడా పక్కన సరౌండింగ్స్ చూసుకొని నడుస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ డోలీల వాళ్ళు ఎప్పుడైతే కుదురుతారో తెలియదు. సో జాగ్రత్తగా నడవాలి, అన్ని గమనిస్తూ నడవాలి. సో మనం ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి వెళ్ళే ప్రదేశం ఇది. సో ఒక సైడు మనకు దగ్గర 6 కిలోమీటర్లు అంత నడిస్తే, ఇంకో సైడు వెళ్ళినప్పుడు ఇంకో రైట్ సైడ్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక 7-8 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. సో చూస్తున్నారు కదా సో ప్రయాణికులు. సో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ కేదార్ బాబాని దర్శించుకోవడానికైనా ప్రయత్నిస్తారు. ఇక మీరు చూస్తున్నారు ఆ యొక్క నేచరు, ఆ యొక్క కొండలు, ఆ యొక్క మార్గము అంతా బాగా ఎవర్ గ్రీను. మీరు ఫోటోలు కూడా బాగా దిగచ్చు, చాలా రియల్గా చాలా బాగుంటాయి. సో మంచిగా వస్తాయి. ఆ నేచర్ కూడా అలానే ఉంటుంది. ఒక్కోసారి క్లౌడీగా ఉంటుంది, పెద్ద ఎండ అయితే పెద్దగా ఉండదు ఈ మార్గంలో. సో అవే చూస్తున్నాం మనము. ఒక సైడ్ నుంచి ఇంకొక సైడు మనం మూవ్ అవుతున్నాము. సో ఆ దారి మార్గంలో మనం వంతెన చూసాము. సో వంతెన కింద వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, అది పైన హిమాలయాల నుంచి వస్తూ ఉంటుంది. అక్కడక్కడ మీరు ఇంకా చూస్తారు, మంచుతో కప్పబడిన ప్రదేశాలు కూడా చూస్తారు. సో మనం ఆ మార్గంలో చూసే ప్రయత్నం చేస్తాము. ఇంకా ముందు వెళ్తే అలాంటి మంచు ప్రదేశాలు మనం చూడొచ్చు. సో ప్రస్తుతానికైతే మనము ఆల్మోస్ట్ మార్నింగ్ 9 బయలుదేరిన వాళ్ళము, 8-9 బయలుదేరిన వాళ్ళము. ఇప్పుడు ఈవినింగ్ ఆల్మోస్ట్ 3-4 అవుతా ఉంది. సో మనము ఆ యొక్క కేదార్నాథ్కి ఇంకా దగ్గరలో 5-6 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. సో ఈవినింగ్ ఏదైనా క్లౌడీగా ఉంటుంది. దీని తర్వాత మేము వర్షం కూడా ఫేస్ చేస్తాము. అప్పుడైతే మేము ఏదైనా మనకి బాస్కెట్లో వాళ్ళు మొయ్యలేదు. సో కొద్దిసేపు ఆపారు, అది ఒక హాఫ్ అన్ అవర్ పైన వర్షం పడింది, బాగా దట్టంగా పడింది వర్షము. ఇది బేస్ క్యాంపు దగ్గరలో ఉన్నాము మనము. సో ఇక్కడ కొద్దిసేపు ఆగాము, అంటే మనం మోసే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు ఆపారు. సో వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికని ఇక్కడ ఆగాము. సో మీరు చూస్తున్నారు, ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాము మనం నడవడము అక్కడి నుంచి. సో ఈ యొక్క కొండలు చూస్తున్నారు కదా, మంచుతో కప్పిపోయినది, మేఘాలతో బాగా దట్టంగా కమ్ముకునేస్తున్నాయి. సో మనం ఇంకా కేదార్నాథ్ ధామ్ ఇంకా చేరుకోలేదు, ఆ మార్గంలోనే ఉన్నాము. సో ఆ యొక్క నేచురల్గా ఉన్న పిక్స్ చాలా తీసుకున్నాము. సో ఆ యొక్క నేచర్ కూడా మీరు ఆస్వాదిస్తారు ఆ యొక్క యాత్రలో. సో మనం చూస్తూ ఉన్నాము, ఇది బేస్ క్యాంపు. ఆల్మోస్ట్ బేస్ క్యాంప్ దగ్గరికి వచ్చేసినట్టున్నాము. సో కొండలు చూసారు, చాలా పచ్చగా ఉన్నాయి, అలానే క్లౌడీస్తో ఆక్యుపై చేసి ఉన్నాయి. సో హెలికాప్టర్ కూడా మనం చూస్తున్నాము. సో మనకి ఆ గౌరీకొండ దగ్గర నుంచి ఇక్కడ కేదార్నాథ్ మనకి హెల్త్ సెంటర్ దాకా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. సో హెల్త్ సెంటర్ నుంచి మళ్ళీ మీరు 2-2.5 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది ఆ యొక్క మెయిన్ టెంపుల్కి. సో అవన్నీ మనం చూస్తాము.
సో చాలా మనం ఇప్పుడు బేస్ క్యాంప్లో ఉన్నాము, చాలా దగ్గరికి వచ్చేసాము. ఇంకా 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ రేంజ్లో కేదార్నాథ్ ధామ్కి హెల్త్ సెంటర్ చేరుకోగలము. అక్కడి నుంచి మళ్ళీ 2 కిలోమీటర్స్ టెంపుల్ నడవాల్సి వస్తుంది. సో మనం చూస్తున్నాము ఆ యొక్క నేచర్ని, క్లౌడీగా ఉంది. సో ఈ బేస్ క్యాంపులో అయితే ఈ విధంగా టెంట్లు ఉంటాయి. ఇక్కడ కట్టడాలు ఏమి ఉండవు, టెంట్లు ఉంటాయి ఎక్కువ. సో ఈ టెంట్లోనే మీరు స్టే చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు నడవలేము అనుకున్నప్పుడు ఇక్కడ మీరు స్టే చేసి నైట్ అక్కడ స్టే చేసి కొద్దిగా రెస్ట్ అయిన తర్వాత మనం మార్నింగే 6కో 7కో బయలుదేరి మళ్ళీ మీరు మీ యాత్ర స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ అక్కడి నుంచి మనకు 4 అవర్స్ ఖచ్చితంగా పడుతుంది. సో కేదార్నాథ్ ధామ్ చేరుకునేదానికని. సో ఇంకా వర్షం పడే పరిస్థితులు చూస్తున్నాము. సో వర్షం పడినప్పుడు నేను షూట్ చేయలేదు, ఎందుకంటే బాగా చలి అంతా మనం కవర్తో కప్పుకునేస్తున్నాము, ఇబ్బందిగా అనిపించింది. సో ఈ యొక్క కేదార్నాథ్ యాత్ర అనేది చాలా డిఫికల్ట్ అయితే మనకి మనసులో గట్టిగా సంకల్పం ఉండాలి. దేవుడిని చేరుకోవాలి, దేవుడిని దర్శనం చేసుకోవాలి అన్న సంకల్పం ఉంటే మటుకు మీరు ఖచ్చితంగా వదలకుండా గట్టిగా మీరు ఆ కేదార్ధామ్ చేరుకుంటారు. లేదు కొద్దిగా ఇబ్బంది పడే పని అయితే లేట్ అవుతుంది, 1 రోజు 2 రోజులు అవుతుంది, కొంతమంది 3 రోజులు కూడా అవ్వచ్చు. ఆ సంకల్పం బలంగా ఉండాలి. ఆ సంకల్పం ఉన్న వాళ్ళే ఈ యాత్ర స్టార్ట్ చేయాలి. సో ఇంక మనము ఫైనల్ దగ్గరికి ఫైనల్ క్యాంప్కి వచ్చేసాము. సో ఈ ఫైనల్ క్యాంప్ తర్వాత నుంచి మనం హెల్త్ సెంటర్కి వెళ్ళే మార్గం చేస్తాము. సో ఈ యొక్క 2వ బేస్ క్యాంప్ ఇది. సో నేనండి రిషికేశ్వరరాజు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇది కఠోరమైన యాత్ర అండి, ఈ కేదార్నాథ్ యాత్ర వచ్చి. సో ఎవరైతే ఈ పాల్కీలు, ఈ యొక్క డోలీలు వీళ్ళు మాట్లాడుకొని యాత్ర స్టార్ట్ చేస్తారో మీరు ఖచ్చితంగా అక్కడికి నడవాల్సి వస్తుంది. ఆ యొక్క వెదర్ కండిషన్స్కి మీరు తట్టుకొని ఉండాలి. చూస్తున్నారు ఈ యొక్క ఐసు ప్రదేశము అంతా ఐస్తో కప్పబడిపోయింది. అదే మనం సైడు చూస్తున్నారు కదా, ఇదంతా ఐస్తో కప్పిబడిపోయింది. ఇక్కడ కూడా యాత్రికులు దీన్ని సరదాగా తీసుకొని ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి ఫోటోలు తీసే ప్రయత్నం చేస్తున్నారు, ఐస్తో ఆడుకుంటున్నారు. అలా రకరకాలంతా చేష్టలు ఇక్కడ మనం చూడొచ్చు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పూర్తిగా ఐస్తో కప్పబడిపోయింది. సో చూస్తున్నారు వీళ్ళు నేపాలీ వాళ్ళని, మమ్మల్ని బాస్కెట్లో మోస్తూ ఉండేవాళ్ళు. సో వీళ్ళు 2 రోజులకు 16,000 సంపాదిస్తారు. ఇంకా భోజనము, కాఫీ అవన్నీ మనమే మ్యాక్సిమం తీయిస్తాము. సో అది మెగలు పెట్టుకుంటారు. ఆ విధంగా ప్రయాణికులు వాళ్ళు టైం బాగుంటే నెలకు ఖచ్చితంగా వాళ్ళ ఖర్చులు బాగుగా దగ్గర ఒక 2 లక్షలు సంపాదించే టాలెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఈ టైంలోనే మనకి ఎప్పుడైతే యాత్ర ఉంటుందో ఈ టైంలోనే వాళ్ళు 6 మంత్స్ సంపాదించుకోగలరు. ఒక్కోసారి ఉండదు, ఒక్కోసారి బిజినెస్ ఉంటుంది. మనం ఇంకా హెల్త్ సెంటర్ చేరుకునేసాము, వివేకానంద హెల్త్ సెంటర్ ఇది. ఆల్మోస్ట్ వాళ్ళు కేదార్నాథ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి కేదార్నాథ్ యాత్ర 2 కిలోమీటర్లు, 2 నుంచి 2.5 కిలోమీటర్లు ఉంటుంది. సో మనం అదే చూస్తున్నాము. ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా మనము కేదార్నాథ్ దగ్గరికి వచ్చేసాము. కేదార్నాథ్ టెంపుల్ ప్రెమిసెస్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ రాత్రి పూట క్యాప్చర్ చేసింది. సో మనం ఆ యొక్క టెంపుల్ చూస్తున్నాం రాత్రి టైంలో. సో చూస్తున్నారు కదా, సో ఈ రకంగా రాయిలతో కట్టిన ప్లేస్ ఇది. సో మార్నింగ్ పూట ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. సైడ్ భాగము సో చాలా బాగా పూలతో అలంకరించారు. ఒకరోజు అలంకరిస్తే ఇంక ఈవినింగ్ దాకా అవే ఉంటాయి, నెక్స్ట్ డే కూడా అవే కంటిన్యూ అవుతాయి. సో ఇది టాపు శిఖరము. సో ఇది సైడ్ భాగం ఇదంతా. ఇది అయిన తర్వాత ముందు మనం మెయిన్ ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇప్పుడు ఫ్రంట్ భాగం చూస్తున్నాము. సో నైట్ టైం ఖచ్చితంగా ఈ విధంగా ఫైర్ వేసుకొని మరి ఆ చలి నుంచి కాపాడుకోవాల్సి వస్తుంది. సో నైట్ టైం చూసే పొగలు ఎట్లా వస్తున్నాయో చూస్తున్నాం కదా, చలి ఆ మంచులో మనం ఫ్రంట్ భాగం చూస్తున్నాము. సో మార్నింగ్ 3 to 3:30 స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నంది కూడా చూస్తున్నారు కదా. సౌత్ ఇండియాతో పోలిస్తే నార్త్ ఇండియాలో కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తాయి ఏదైనా కూడా. ఒక కల్చరు అది కొద్దిగా లైట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో ఇది మనం ముందు ఈ యొక్క ఆర్చ్ చూస్తున్నాము. ఇక్కడే చాలామంది పొగల పూట ఫొటోస్ తీసుకుంటారు. ఇది ముందు టెంపుల్ ముందు ఉంటుంది. సో చూస్తున్నారు కదా, నైట్ నేనైతే 8:30-9కి వెళ్ళాను, అప్పటికే టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు. సో ఆ సముదాయం చూస్తున్నాము. ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ షాపులు అవన్నీ ఉంటాయి ఎక్కువగా.
సో మనం చూస్తున్నాము నేల అయితే బాగా తడిగా ఉంది, బాగా మంచు ఒకటి లేదు కానీ ఎప్పుడు కంటిన్యూగా వాటర్ కొద్దిగా ఉంటుంది, ఫ్లో అవుతూ ఉంటుంది ఆ నేల మీద. సో ఆ యొక్క కేదార్నాథ్ టెంపుల్ ప్రిన్సెస్ చూస్తున్నారు. సో ఓం అని రాస్తున్నారు ముందు. ఇది ఆ యొక్క ఆఫీసు. సో ఎవరైతే మా 11-12 ఆ ప్రాంతంలో దేవుడికి పూజలు చేయించాలనుకున్నారో ప్రత్యేక స్పెషల్ పూజాస్ వాళ్ళకంతా ఇక్కడ టోకన్లు ఇస్తారు. సో ఒకరోజు ఈవినింగ్ మేము 6కి అలా తీసుకుంటే ఆ రోజు నైట్ 12కు అలా పూజలు చేస్తారు. సో మనం కేదార్నాథ్ బాబా ఆ యొక్క దారిలో మనం బిగినింగ్ ఆ ఓం చూస్తాము. పగులు పూట మార్నింగ్ దర్శనానికి వచ్చాము. సో దర్శనం అయిన వెంటనే ఈ విధంగా ఈ యొక్క టెంపుల్ ముందు ప్రవేశస్ అయితే చేశాము. సో మీకోసం ఎక్స్క్లూజివ్గా మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచుకొండలు చూస్తున్నారు కదా, మంచుకొండలు హిమాలయాలు చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ ముందు భాగము. సో బాగా అనిపిస్తుంది మీకు అందరికీ. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫ్యూచర్లో న్యూ వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫై అవుతాయి. సో మనం ధామునే చూస్తున్నాము, కేదార్ ధామునే చూస్తున్నాము. చాలా బాగా గొప్పగా అనిపిస్తుంది. మనకి ఆ పక్కన ఇంకో టెంపుల్ ఉంటుంది, ఆ కేదార్నాథ్ మెయిన్ టెంపుల్ పక్కన ఇంకో టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ప్రిన్సెస్ సో శివ పార్వతులు, అలానే ఆ కేదార్ బాబా యొక్క ఇంకొక ప్రతిమ, ఇది ఇంకొకటి, బట్ మెయిన్ది కాదు, ఇంకో మెయిన్ టెంపుల్లో ఉంది. సో ఇక్కడ అయితే మనం వీడియో తీసుకోవచ్చు. లోపల అయితే మెయిన్ టెంపుల్లో వీడియోస్ అలవాడు, నాట్ అలవాడు అండి. సో చూస్తున్నారు కదా, చాలామంది వీడియోస్ చూస్తున్నారు. సో మరి అది కేదార్ధామ్ యొక్క ప్రిన్సెస్, ఆ యొక్క విషయాలు. సో పగులు పూట చూశారు కదా, ఆ యొక్క మెయిన్ గర్భగుడి మనం మెయిన్ అవుట్ సైడ్ చూస్తున్నాము. మంచు కొండలు చూస్తున్నారు కదా, చాలా మార్నింగ్ ఇంకా నైట్ అంతా మంచుతోనే ఉంటుంది, మార్నింగ్ కూడా మంచు కొండలతోనే ఉంటుంది. కొన్ని కరిగిపోతాయి, కొన్ని అలానే ఉంటాయి. సో చాలామంది పొగ పీలుస్తున్నారు సాధువులు, అవి చూస్తున్నాం మన ప్రిన్సెస్. సో గుడి వెనక భాగంలో ప్రిన్సెస్ ఇవన్నీ. సో అన్ని కొండలు మనం చూస్తే మంచుతో కప్పబడిపోయినాయి. సో డమరకము ఇదే అండి, భీమపత్ర. ఈ భీమపత్ర చాలా విశిష్టత ఏమైనా అంటే, ఒకసారి వరద వచ్చినప్పుడు గుడి కొట్టుకొని పోకుండా ఇది అడ్డంగా వచ్చి పడింది. సో దీనివల్ల గుడి చాలా వరకు సేఫ్ అయిందని చాలామంది అంటున్నారు. మనం అది విన్నాం కూడా. సో భీమపత్ర ఇది దీనివల్ల వరదలో ఆ ఫోర్స్ అనేది గుడి మెయిన్ టెంపుల్ పడకుండా గుడి రక్షింపబడింది. సో ఇక్కడ అఘోరాలు కూడా ఎక్కువే ఉంటారు, సాధువులు కూడా ఎక్కువగానే ఉంటారు. సో మనం చూస్తున్నాము ఆ యొక్క కేదార్ బాబా యొక్క ప్రిన్సెస్ చాలా గొప్పగా అనిపిస్తుంది. జీవితంలో ఒకసారైనా ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది ఒక జ్యోతిర్లింగము ఖచ్చితంగా విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయాలి ప్రతి ఒక్కరు. అవే మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, చాలా గొప్ప యాత్ర ఇది. సో మనం ఎంత సంకల్పంతో వెళ్తే కానీ ఈ యొక్క యాత్ర కంప్లీట్ చేయలేము. సో మంచు కొండలు, ఆ యొక్క గుడి చూశారు కదా, చాలా ఎప్పుడు తేమ ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి రైన్ కోట్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా, అప్పుడే మీరు అక్కడ పరిస్థితులు తట్టుకోగలరు. లేకపోతే తర్వాత 1 or 2 days మీరు కింద దిగిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో చూస్తున్నారు కదా, శ్వాస కూడా గాలి అంత ఇదిగా ఉంది, అంత కష్టంగా ఉంది. సో అంత గొప్ప ధామ్ ఇది. అంటే మంచు ఎక్కువ, గాలిలో తేమ శాతం ఎక్కువ. మనం ఇంకా ఆ యొక్క కేదార్ ధాము మనం నుంచి బయలుదేరే ప్రయత్నం చేస్తున్నాము. సో ఇది ఇంకొక సైడు. సో మొత్తం మీద అన్ని వ్యూస్లో, అన్ని డైమెన్షన్స్లో, అన్ని యాంగిల్స్లో ఆ యొక్క టెంపుల్ని చూశాను. సో సైడ్ వ్యూస్, బ్యాక్ వ్యూస్, అలానే ఫ్రంట్ వ్యూస్, ఇవన్నీ చాలా బాగా వేరే యాంగిల్స్ తీసాము. సో ఎక్స్క్లూజివ్గా మీకోసం అని. సో ఇలాంటి వీడియోస్ రేర్గా మనం చూడగలము. సో మనం ఈ యొక్క కేదార్ బాబా ధామ్ని అయితే విజిట్ చేసాము. దర్శనం అయితే అయిపోయింది. క్యూ కూడా చూస్తున్నారు జనాలు ఎంతమంది మార్నింగ్ పూటే ఇలా తండలుగా వచ్చేసారు. సో అదే అండి క్యూ చూస్తున్నారు, ఆ యొక్క క్యూ. సో మంచు కొండలు కూడా చూస్తున్నారు, పక్కనే ఉంటాయి. ఆ మంచు కొండల్లో గుడి ఉంటుంది. సో చాలామంది చెప్పులు అయితే చాలామంది వేసుకుని క్యూలో ఎంటర్ అయిపోతున్నారు. ఇంకా మెయిన్ గుడి వచ్చేస్తున్నాగా పక్కన వదిలేస్తున్నారు. దర్శనం ఏమైనా మళ్ళీ ఆ చెప్పులు కలెక్ట్ చేసుకుంటున్నారు. సో చెప్పులు స్టాండ్ కూడా ఉంది, మనం చూస్తున్నాం విజువల్స్లో. కానీ చాలామంది తెలియదు, ఆ గాబరాలో చెప్పులు వేసుకొని వెళ్ళిపోతారు. సో పక్కన షాపులు చూస్తున్నారు, ఆ యొక్క గుడి పక్కన ఉన్న షాపులు ఇవన్నీ.
సో ఇక్కడ డబ్బులు ఎవరికైతే డబ్బులు కావాల్సి వస్తుందో వాళ్ళు కమిషన్ తీసుకొని డబ్బులు ఇస్తారు. అది ఇంకొక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో మీరు వెళ్ళేటప్పుడే డబ్బులతో వెళ్ళాలి, అంటే హార్డ్ క్యాష్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. శిఖరాన్ని చూస్తున్నారు కదా, చాలా బాగా మంచు కొండలు, అలానే ఆ వ్యూ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. ఇంకా మెయిన్ టెంపుల్ ఫుల్ వ్యూ ఓవర్ చూస్తున్నాము. సో ఈ యొక్క టెంపుల్ ముందు కూడా చాలామంది ఫ్యామిలీస్ ఫొటోస్ దిగుతున్నారు వాళ్ళ లైఫ్లో గుర్తుండేదానికని. సో మేము కూడా చాలా ఫొటోస్ దిగాము. సో ఫ్రెండ్స్, అయితే 2023లో నా మొబైల్ యాక్చువల్గా పోగొట్టుకున్నాను. అప్పుడు పోకుండా ఉంటే అప్పుడే ఈ యొక్క పెద్ద వీడియో పెట్టేవాడిని. సో 2025లో మళ్ళీ ఇప్పుడు వెళ్ళగలిగాము. శివుడు రప్పించుకున్నాడు, ఆయన ఆగే నుంచి ఏమైనా పుట్టదన్నట్టు అదొక సామెత ఉంది కదా. సో ఆ రకంగా ఈ యొక్క జ్యోతిర్లింగా విజిట్ చేశాము. ఇంకా అక్కడి నుంచి బయలుదేరే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అయినా కూడా ఆ ఇల్లు మనీగా చూస్తున్నారు. ఆ భీమపత్ర దగ్గరే చాలామంది ఫొటోస్ ఇస్తున్నారు, లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నారు. చాలా మంది యూట్యూబర్స్ ఎక్కువైపోయారు. సో చాలామంది వాళ్ళ ఛానల్స్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. సో అదండి, ఆ యొక్క శిఖరం చూస్తున్నారు. మెయిన్ ఏ టెంపుల్కైనా మన శిఖర దర్శనం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఆ స్వామికి మనం ఎవరైతే అభిషేకం చేస్తారో ఆ నీళ్ళతో బయట వస్తున్నాయి. ఇంకా బయలుదేరే టైంలో ఇక్కడ లెఫ్ట్ సైడ్ శివుని చూస్తారు, పెయింటింగ్ శివుని చూస్తున్నారు. సో ఇక్కడ కలర్ దారాలు అమ్ముతారు, రుద్రాక్ష కూడా అమ్ముతారు. ఈ రుద్రాక్ష దారము ఇక్కడ 200కి అమ్ముతున్నారు. కొంతమంది ఈ ప్లేస్ దాటిన తర్వాత కొంతమంది ఎవరికి 150 కూడా ఇస్తారు. సో మనం ఓపికగా ఉండి తీసుకోవాల్సి వస్తుంది. సో చిన్నగా డబ్బులు ఖర్చు పెడితే చాలా త్వరగా డబ్బులు ఖర్చు అయిపోతాయి ఇక్కడ. సో అన్ని రేట్లు ఎక్కువే. సో వాటర్ బాటిల్ కూడా 50 రూపాయలు, 70 రూపాయలు అలా ఉంటాయి. అలానే టిఫిన్స్ కూడా 100 రూపాయలు, 150 అలా ఉంటాయి. అన్నీ 3 times కాస్ట్ ఉంటాయి. మనం ఇక రిటర్న్ అయిపోతున్నాము. సో ఇంకా కేదార్ధామ్ నుంచి వెళ్ళేటప్పుడు మనం ఇంకా ఓం అనే సింబల్ చూస్తాము. అది కూడా ఇక్కడ బాగా అట్రాక్షన్ అనిపిస్తుంది. మనము రిటర్న్లో ఈ యొక్క ఓం అనే సింబల్ చూసే ప్రయత్నం చేస్తాము. సో ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఇంక ఇక్కడ ఫొటోస్ దిగిన తర్వాత ఇంక మనం బ్రిడ్జ్ దాటి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ కూడా ఒక కాలం ఉంటుంది. సో ఆ యొక్క బద్రీనాథ్ యొక్క ప్రిన్సెస్ ఇవన్నీ. సో ఈ గోల్డ్ కలర్లో ఉన్న ఓం కారం అనేది బాగా ఆకట్టుకుంటుంది. మనం చాలా జూమింగ్ చేసి మెయిన్ టెంపుల్ శిఖరం కూడా చూస్తున్నాము లాంగ్ వ్యూ నుంచి. ఈ యొక్క వంతెన దాటిన తర్వాత ఇంకా మనం యాక్చువల్గా రిటర్న్ యాత్ర మనకి సులువు అవుతుంది. సో ఆ రిటర్న్ మార్గంలోనే ఈ యొక్క ఐరన్ బ్రిడ్జ్ చూస్తాము. సో ఈ యొక్క వాటర్ ఆ యొక్క ఐరన్ బ్రిడ్జ్ అండర్లో ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఇవి మంచు కొండల నుంచి కరిగి ఆ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. సో పాయలుగా అక్కడక్కడ కూడా దారిలో కనిపిస్తూ ఉంటాయి అటువంటి చిన్న పాయల కాలువలు. ఇంకా మనము వివేకానంద హెల్త్ సెంటర్ దగ్గరలో మనకి ఇక్కడ హెలికాప్టర్ ప్యాడ్ కూడా చూస్తాము. సో ఆ హెలికాప్టర్ ప్యాడ్ దగ్గర కొద్దిగా మ్యూజిక్ తీసుకొని సేపు రన్ చేస్తాను. మళ్ళీ రిటర్న్ వివిధ ప్లేసుల్లో మళ్ళీ మన కిందకి గౌరీకొండకి వచ్చే మార్గం అయితే చూస్తాము. సో మనం చూస్తున్నాము ఆ యొక్క హెలికాప్టరు. ఆ హెలిప్యాడ్ కూడా చూసే ప్రయత్నం చేస్తాము. కొద్ది క్షణాల్లోనే మనం ఆ హెలిప్యాడ్ చేరుకుంటాము. సో అక్కడ మనకి ప్రయాణికులు దిగేది ఎక్కేది అన్నీ మనం చూసే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు మనము ఆ హెలిప్యాడ్ చూసే ప్రయత్నం చేస్తాము. సో ఇక్కడ జనాలు వెయిట్ చేస్తున్నారు, అలానే వెంటగా చూస్తున్నారు కూడా దాన్ని. సో అవి చూస్తున్నాము ఆ యొక్క హెలిప్యాడ్. సో హెలికాప్టర్కి వస్తూ ఉంటాయి, అలానే ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి. జనాలు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు ప్రయాణికులు. మనం ఎవరైతే పాలకి బాస్కెట్లో వస్తారో వీళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. ఎవరైతే ఈ రికమెండేషన్ ద్వారా లేకపోతే ఆ యొక్క ఎంపీ లెటర్లు అలా తీసుకొని ఎక్కుతారో వాళ్ళంతా జస్ట్ 3,500 కడతారు అప్పు. డౌన్కి మళ్ళీ 3,500, 7,000 మించి ఎక్కువ ఖర్చు పెట్టరు. బట్ ఈ పాలకీలు లేకపోతే ఈ డోలీలు ఈ బాస్కెట్లు వచ్చే వాళ్ళు 16,000 పైన ఖర్చు పెడతారు. సో ఆ రకంగా ఈ పాలకీలు డోలీలు వచ్చే వాళ్ళు రిచ్, ఈ యొక్క హెలికాప్టర్లు వచ్చే వాళ్ళకంటే కూడా. సో ఆ రకంగా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు.
హెలికాప్టర్ ఎగిరే టైం కూడా చూస్తున్నాము. సో చాలా తక్కువ హైట్లో వెళ్తుంది స్టార్టింగ్లో, మళ్ళీ సైడ్ వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి హైట్ పెంచుకొని మళ్ళీ ఎక్కడ దిగాలో అక్కడికి మళ్ళీ డౌన్ అయ్యి అలా వెళ్తుంది. ఇది మనం చూస్తున్నాము. సో చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంది వెదరు, చూస్తున్నారు. మనం దర్శనం కూడా చేసుకునేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. సో ఇక్కడ మెయిన్ 1 పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఎవరంటే మనకి స్పర్శ దర్శనం చాలా ఇంపార్టెంట్. సో స్పర్శ దర్శనం ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళాలి. 7 దాకా అవైలబిలిటీ ఉంటుంది, 6:37 దాకా. తర్వాత మామూలు దర్శనంకి అలౌ చేస్తారు. అప్పుడు మీరు చూడగలరే కానీ మీరు టచ్ చేయలేరు. సో టచ్ చేయాలి నిజంగా అని అనుకున్న వాళ్ళు 3:30కి అంతా వెళ్ళి గుడి దగ్గర ఉండాలి. అది 4:30 ఆ ప్రాంతంలో అలౌ చేస్తారు, 4:30కి అలౌ చేస్తారు. సో ఆ టైంలో ఎవరైతే విజిట్ చేస్తారో ఆ యొక్క కేదార్ ధామ్ని, ఆ యొక్క శివలింగాన్ని వాళ్ళు ఖచ్చితంగా టచ్ చేయొచ్చు. సో అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. మనం ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. మంచు ప్రదేశాలు కూడా చూస్తున్నాము. సో ఇది ఒక మంచు ప్రదేశం చూస్తున్నారు. సో చాలామంది ఇక్కడ ఇది హైట్కి కూడా ఉంది, చాలామంది ఇక్కడ ఫోటోలు కూడా దిగుతున్నారు. సో కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ యొక్క ఐస్ని వాళ్ళ యొక్క చేతుల్లో తీసుకొని నెత్తి మీద కూడా చల్లుకుంటున్నారు. అలా అంటే మంచు కొండలు ఉన్న వాళ్ళు మంచు చూస్తే ఎలా చిన్నపిల్లలుగా అయ్యి ఆడుకుంటారో ఆ యొక్క దృశ్యాలు చూడొచ్చారు మీరు. ఇంకా మనం డౌన్ అవుతున్నాము. సో చాలా తక్కువ టైంలోనే దిగేటప్పుడు మనకి 4 అవర్స్ 4.5 అవర్లోనే కింద దిగేసాము. సో ఎక్కేటప్పుడు ఏమో 10 అవర్స్ 12 అవర్స్ పట్టింది, దిగేటప్పుడేమో 4.5 అవర్స్ to 5 అవర్స్ పట్టింది. సో చాలా తక్కువ టైంలోనే దిగేసాము. యాక్చువల్గా మేము ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము. సో మనం గౌరీకొండ దగ్గరికి వచ్చేసాము. ఈ ఆర్చ్ కనబడిందంటే మీరు గౌరీకొండ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసారంటే. సో మా వాళ్ళు పరిగెత్తున్నారు. సో ఎప్పుడు వీళ్ళు దించేద్దామా, డబ్బులు తీసుకుందామని. సో ఆ రకంగా మనము గౌరీకొండకి చేరుకునేస్తున్నాము. ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక సరికొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ లాట్.